అసభ్యం లేకుండా విషయాన్ని ఎలా చెప్పాలి? అలాగే ఏ విషయాన్నైనా ఎలా చెప్పాలి యూట్యూబ్‌లో అంటే, ఉదాహరణకు చెప్తాను. ఒక కొండ మీద 100 మంది అమ్మాయి నివసిస్తూ ఉంటుంది. ఒక్కతే పెద్ద కొండ మీద. ఆడ ఎవ్వరు ఉండరు మనుషులు. ఆ కుటీరంలో ఉంటూ ఉంటుంది. కొన్నేళ్ల తర్వాత ఓ వృద్ధుడు వచ్చాడు ఆమె దగ్గరికి. వచ్చినప్పుడు తాతగారు ఆమెను చూసినప్పుడు ఒక ఫీలింగ్ వచ్చింది. చాలా రోజుల తర్వాత వృద్ధుడిని చూశాను కదా! ఒక వ్యక్తిని చూశాను నేను. ఆ తర్వాత అతన్ని తాతగారిని ఆహ్వానించింది. కొన్ని కోరికలు కోరింది. కోరితే అతను చెప్పు అని మర్యాదగా అడిగాడు. "ఈ మంచంలో పడుకుంటారా?" అన్నా. అంటే అమ్మాయిది పద్ధతి కాదు. అన్నాను. "పర్వాలేదు పడుకోండి" అని చెప్పింది. పడుకున్నాడు. ఆ తర్వాత ఏదో మాట్లాడింది. తనకు మసాజ్ చేయమంది. నేను మసాజ్ చేస్తాను. కానీ నీలాంటి అమ్మాయికి చేయకూడదు. అది తప్పు అని చెప్పింది. పర్లేదా అని ఆ అమ్మాయి అడిగింది. అప్పుడు అతను అనుమతి తీసుకొని ఒక మసాజ్ చేస్తున్నాడు. ఆమె చేయించుకుంది. అప్పుడెక్కడుంది ఆమె స్కర్ట్ పైకని అక్కడ తొడలు ఆ ప్రాంతంలో చేయమంటుంది. ఇలా అన్నమాట. ఒక అబ్బాయి ముట్టుకొని చోట అలా చేయమంటూ ఉంది. కానీ ఆమె అనుమతి ఇచ్చింది. ఒక మనవరాల్లాగా తాతయ్యకి ఇచ్చినట్టు. తాతయ్య మనవరాలికి చేసినట్టు సంప్రదాయంగా చేస్తున్నాడు. కానీ ఎలా చేసినా అది శృంగారమే కదా! ఆమె అనుమతించింది తాతయ్యగా. అది మర్యాద. మనవరాలికి చేసినట్టు ఆమె అనుమతి తీసుకొని చేస్తున్నాడు. ఆయన ఎక్కడ కూడా అతిక్రమించలేదు. కాబట్టి అది అసభ్యం కాదు ఇక. ఆమె కూడా అనుమతించింది కాబట్టి అది కూడా బూతు కాదు. అది అసభ్యం కాదు. అతను చక్కగా మసాజ్ చేస్తున్నాడు. ఆ! కాబట్టి అది తప్పు కాదు. అది చెడు కాదు. ఆమె చేయమన్నది కదా! ఆమెకేదో సమస్య వచ్చింది చేయమన్నది. అప్పుడేమన్నది అది తప్పు కాదు. ఇలా తర్వాత ఆయన కోరికలు కలిగినాయి. ఆమెకు కూడా కోరికలు తీర్చుకున్నది. ఆమె కలిగింది. తీర్చుకున్నది. కానీ ఇదంతా కూడా ఎక్కడ అసభ్యం లేదు. అంటే ఆమె అసభ్యంగా నన్ను అడగడం లేదు. అసభ్యంగా తీర్చుకోవడం లేదు. అసభ్యంగా ఆమె కలగలేదు. ఆ ముసలోడు కూడా అసభ్యంగా చేయలేదు. ఎందుకంటే ఈమె అనుమతిస్తుంది. కాబట్టి అతనికి సహజంగానే కలుగుతూ ఉన్నాయి. ఆ అమ్మాయి కూడా అనుమతి ఇచ్చింది. ఆమె అనుమతి తీసుకుంటున్నాడు అతను కూడా. అంతే ఎవరిని అతిక్రమించడం లేదు. ఎవరిని ఎవరు ప్రేరేపించడం లేదు. సహజ సిద్ధంగానే ఇది సాంప్రదాయంగా జరుగుతుంది కనుక ఎక్కడ అసభ్యం లేదంటారు దీన్ని. గింతే అంట శృంగారం స్టోరీ. ఇంక బూత్ సినిమాలకు ఒక నీతి సినిమాకి ఇదే అనమాట. బూతుకు శృంగారానికి ఇదే తేడా. చూసారా? కాబట్టి బూతు ఎప్పుడవుతుందంటే అనుమతి లేకుండా అలాగే అనుమతి లేకుండా అతను ప్రవర్తించడం, అనుమతి లేకుండా ఆమె అతనితో పాల్గొనడం, అతన్ని రమ్మనడం, ఇతను వెళ్ళడం ఇదన్నీ అక్రమ సంబంధాలు అంటారు. గంతే తేడా బూతుకు, శృంగారానికి. కాబట్టి మీరు ఏ విషయం చెప్పినా ఇలా సాంప్రదాయంగా చెప్పండి. ఒకరిని అతిక్రమించడము, ఒకరిని బాధ పెట్టడము, ఒకరి అనుమతి తీసుకోకుండా మాట్లాడము, ఒకరిని తప్పు ఒప్పు చూడకుండా వాళ్ళ గురించి వ్యాఖ్యానించడము, ఇలాన్ని మాత్రం అది తప్పు అనబడుతుంది. అంతే తప్ప ఒక రీజనబుల్‌గా మాట్లాడితే అది ఒప్పైతది. గంతే తేడా అనమాట. ఇప్పుడు ఇట్లనే ఇప్పుడు ఒక వ్యక్తిని కొట్టినామనుకో అది తప్పైతది, నేరమైతది. కానీ ఒకడు దొంగతనంకి వచ్చిండు. వాడిని కొట్టకుంటా ఊరుకుంటారా? ఎవరైనా కొడతారా? ఇంట్లో దొంగలు పడితే కొట్టరా? తప్పే ఉన్నది అంటారు. అంతే గంతేనండి. బూతుకు, అశ్లీలానికి గింతే తేడా. అలాగే ఒక వ్యక్తిని చంపితే నేరం కదా! వానికి శిక్ష ఉంటది. కానీ అదే మళ్ళా నేరం చేసిన వాడికి కూడా శిక్షలు ఉంటాయి కదా! మరణ శిక్ష అని విధిస్తారు. ఇంకెన్నో కఠిన కారాగార శిక్షలు ఉంటాయి కదా! అవన్నీ శిక్షలు అంటారా? ఎవరైనా పాపం అంటారా? జాలి అంటారా? కానీ అవి కూడా దండించడమే కదా! అట్లన్నట్టు. కాబట్టి ఒక విషయాన్ని రీజనబుల్‌గా చెప్పాలన్నమాట. నాన్ రీజనబుల్‌గా అంటే రీజన్ లేకుండా ప్రవర్తించడం అనేది ఎవరికైనా ఇష్టమే. విచ్చలవిడిగా ప్రవర్తిస్తారుగా అనుమతి తీసుకోకుండా అసభ్యంగా ఒక అమ్మాయిని కామెంట్ చేయడమైనా, శృంగారం చేయడమైనా ఇవన్నీ రేప్ అవుతాయి. కామెంట్ చేయడం పోతది. ఇది తప్పైతది. కానీ అనుమతి తీసుకోవడం, ఆమె అనుమతి ఇవ్వడం. ఆమె అనుమతి ఇచ్చేలాగా ప్రవర్తించడం. చేస్తే శృంగారం కూడా అది రేప్ కాదు. గంతే తేడా అనమాట. అది ప్రేమ అవుతుంది. లవర్స్ అవుతారు. గంతే. ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య రిలేషన్ ఎలా ఉండాలి? అది ఏదైనా సరే ఆడ, మగ మధ్య. ఎలా ఉండాలి? ఒక అన్నకు, చెల్లికి మధ్య. లేదా ఒక తమ్ముడికి, అక్కకి మధ్య ఉంటే రిలేషన్ ఎట్లుంటది? తమ్ముడు ఎంత అనుకువగా అక్కతోటి ఉంటాడో, అక్క అంత అనుకువగా తమ్ముడిని స్వీకరిస్తుంది కదా! అంతే కదా! ఆడ తప్పు లేదు కదా! అంత అనుకువగా ఒక అబ్బాయి అమ్మాయిని, అమ్మాయి అబ్బాయిని అనుమతించడం, అతను అమ్మాయి దగ్గర అనుమతి తీసుకోవడం చేస్తే అది ఇల్లీగలేనే. ఇప్పుడు అమ్మాయిని బనాయించడమో, రేప్ చేయడమో, శృంగారం చేయడమో, మిస్‌బిహేవింగ్ చేయడం ఇవన్నీ ప్రేమ అవుతది. శృంగారం అవుతది. లవర్స్ అయితారు. గంతే తేడా అనమాట. కాబట్టి మీరు ఒక విషయాన్ని గురించి ఏ విషయమైనా మాట్లాడాలంటే ఇలా లీగల్‌గా మాట్లాడండి. అప్పుడు అది కంటెంట్ అవుతుంది.